హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈసారి వైకుంఠ ఏకాదశి 30వ తారీఖు, 31వ తారీఖు అంటే ఈ నెల చివరన రాబోతున్నాయి. ఆ మరుసటి రోజు నూతన సంవత్సర వేడుకలు. అంటే కంప్లీట్‌గా 3 పర్వదినాలు కూడా ఒకేసారి రాబోతున్నాయి. సో, తిరుమలకి సంబంధించి లక్షలాది మంది భక్తులు వస్తారు. అందువల్ల టీటీడీ కూడా ఇవాళ బోర్డులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తిరుమలకొచ్చే ప్రతి భక్తునికి కూడా సంతృప్తికర దర్శనంతో పాటు ఏర్పాట్లు ఎక్కడా కూడా రాజీ లేకుండా, ఎందుకంటే గతంలో ఏడాది తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది భక్తులు చనిపోయిన నేపథ్యంలో ఈసారి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల అంతటా కూడా భారీ క్యూలైన్లు, భారీగా భక్తులకు సంబంధించి వసతులు, సౌకర్యాలు, వచ్చిన ప్రతి భక్తునికి కూడా అన్నప్రసాదాల వితరణ, ఇట్లా ఏ ఇబ్బందులు లేకుండా కూడా తిరుమలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే అరుదుగా 3 రోజులు ఒకేసారి రావడం, అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సర వేడుకలు కంటిన్యూగా 3 రోజులు కంటిన్యూగా ఉన్న నేపథ్యంలోనే ఇంత ప్రియారిటీగా భక్తులు తిరుమలకు వస్తారు. నూతన సంవత్సరం రోజు, కొత్త సంవత్సరం రోజు భగవంతుని దర్శనం చేసుకుంటే ఆ కష్టాలన్నీ ఆ సంవత్సరం అంతా పోతాయని భక్తుల విశ్వాసం. అందువల్ల ఆ రోజు కూడా తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఏకాదశి, ద్వాదశి మామూలు రోజులే, అంటే ఖచ్చితంగా వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళాలని పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. గత ఏడాదిలాగా ఈసారి కూడా 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు, అంటే జనవరి 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. సో హ్యాపీగా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి.